హలో! ఈ సెషన్‌కు మీకు స్వాగతం. ఈ సెషన్‌లో మనము డిజిటల్ సర్క్యూట్ విశ్లేషణ మరియు డిజైన్ కొరకు ఉపయోగించబడే లాజిక్ ఆపరేషన్స్ మరియు ఐసీల గురించి మాట్లాడుకుందాం. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు బేసిక్ లాజిక్ గేట్స్ ఐసీలను మరియు వాటి పనులను గుర్తిస్తారు. ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్కు పరిచయం. గుణాత్మకంగా కొంత ఎలక్ట్రానిక్ పరికరాల పరిశోధన, అభివృద్ధి మరియు వినియోగాన్ని ప్రస్తావించే ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని ఇంటిగ్రేటెడ్ మైక్రోసర్కిట్స్ అంటారు. ఇది డిజిటల్ సర్క్యూటరీ సెట్ కలిగి ఉండే ఒక సెమీకండక్టర్ బేస్డ్ చిప్. ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్ అని సాధారణంగా పిలువబడే ఇంటిగ్రేటెడ్ మైక్రోసర్కిట్స్ సిలికాన్ యొక్క సింగిల్ క్రిస్టల్ చిప్పై కలిపి చేర్చబడిన క్రియాశీలక మరియు నిష్క్రియాశీలక భాగాలు ఉన్న తక్కువ ఖర్చు ఎలక్ట్రానిక్ సర్కిట్. ఒక ఐసీగా ఏర్పడే ఈ ఇంటర్కనెక్టెడ్ భాగాలను ఇంటిగ్రేటెడ్ సర్కిట్ ఎలిమెంట్స్ అంటారు. డిజిటల్ ఐసీలలో సమాచారం బైనరీ అంకెలుగా సూచించబడుతుంది. టీటీఎల్ లేదా ట్రాన్సిస్టర్ లాజిక్ మరియు సిఎంఓఎస్ కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ అనేవి ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్ లేదా ఐసీల డిజైన్ మరియు నిర్మాణంలో ముఖ్యంగా డిజిటల్ లాజిక్ సర్కిట్లలో ఉపయోగించబడే రెండు రకాల సాంకేతికతలు. టీటీఎల్ పరికరాలు వాటి వేగం మరియు దృఢత్వానికి పేరుగాంచాయి. అవి సాంప్రదాయికంగా పవర్ సప్లైపై పనిచేస్తాయి. సిఎంఓఎస్ సర్కిట్స్ వాటి తక్కువ విద్యుత్ వినియోగం కొరకు అత్యంత విలువైనవి, ముఖ్యంగా స్టాటిక్ లేదా ఐడిల్ స్టేట్లో. ఒక లాజిక్ గేట్ అనేది డిజిటల్ సర్కిట్స్ కొరకు బిల్డింగ్ బ్లాక్ మాదిరిగా పనిచేసే ఒక పరికరం. ఇవి డిజిటల్ సర్కిట్స్కు ప్రధానమైన ప్రాథమిక లాజికల్ ఫంక్షన్స్ను నిర్వహిస్తాయి. ఈరోజు మనం ఉపయోగించే చాలా వరకు ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏదో ఒక రకమైన లాజిక్ గేట్స్ ఉంటాయి. ఒక సర్కిట్లో తన ఇన్పుట్స్ నుండి వచ్చే డిజిటల్ సిగ్నల్స్ యొక్క సమ్మేళనం ఆధారంగా లాజిక్ గేట్స్ పనిచేస్తాయి. చాలా లాజిక్ గేట్స్లో రెండు ఇన్పుట్స్ మరియు ఒక్క అవుట్పుట్ ఉంటాయి మరియు అవి బూలియన్ ఆల్జీబ్రాపై ఆధారపడుంటాయి. ఇవ్వబడిన ఒక సమయంలో ప్రతి టెర్మినల్ రెండు బైనరీ పరిస్థితుల్లో ఒకటి ట్రూ లేదా ఫాల్స్. ఫాల్స్ 0ను సూచిస్తుంది మరియు ట్రూ 1ని సూచిస్తుంది. ఉపయోగించబడిన లాజిక్ గేట్స్ రకం మరియు ఇన్పుట్ సమ్మేళనం ఆధారంగా బైనరీ అవుట్పుట్ మారుతుంది. ఒక లాజిక్ గేట్ను లైట్ స్విచ్ అని అనుకోవచ్చు. ఇందులో ఒక స్థానంలో అవుట్పుట్ ఆఫ్ లేదా 0 అవుతుంది మరియు మరొకదానిలో అది ఆన్ లేదా 1. లాజిక్ గేట్స్ను సాధారణంగా ఇంటిగ్రేటెడ్ సర్కిట్స్లో ఉపయోగిస్తారు. 3 రకాల లాజిక్ గేట్స్ ఉన్నాయి: బేసిక్ గేట్స్, ఆర్, అండ్ మరియు నాట్ గేట్స్, యూనివర్సల్ గేట్స్, నాండ్ మరియు నార్ గేట్స్, డిరైవ్డ్ గేట్స్, ఎక్సార్ గేట్స్ మరియు ఎక్స్నార్ గేట్స్. అండ్ లాజిక్ గేట్ ఐసీ కొరకు. అండ్ గేట్ లాజికల్ గుణకారాన్ని నిర్వహిస్తుంది. దీన్ని సాధారణంగా అండ్ ఫంక్షన్ అని అంటారు. 2 లేదా ఎక్కువ ఇన్పుట్స్ కొరకు అన్ని ఇన్పుట్స్ హైగా ఉంటే అండ్ గేట్ ఒక హై అవుట్పుట్ను ఉత్పన్నం చేస్తుంది. ఇన్పుట్స్లో ఒక్కటైనా లోగా ఉంటే అది లో అవుట్పుట్ ఉత్పన్నం చేస్తుంది. ఇది అండ్ గేట్ కొరకు చిహ్నం. అండ్ గేట్ కొరకు లాజికల్ వ్యక్తీకరణ: y = a and b. n ఇన్పుట్స్తో ఉన్న ఒక అండ్ గేట్ కొరకు ఇన్పుట్స్ యొక్క 2n సంభావ్య సమ్మేళనాలున్నాయి. ఒకవేళ n = 2 అయితే 4 సంభావ్య ఇన్పుట్ సమ్మేళనాలున్నాయి. అవి 0 0 0 1 1 0 1 1. అండ్ గేట్ కోసం ఉపయోగించబడే ఐసీ 7408. ఈ ఐసీలో 4 అండ్ గేట్స్ ఉంటాయి. ప్రతి గేట్ ఇతర గేట్స్ను మార్చకుండా వేర్వేరుగా ఉపయోగించబడుతుంది. కాబట్టి దీన్ని క్వాడ్రుపుల్ 2 ఇన్పుట్ అండ్ గేట్స్ అంటారు. ఈ ఐసీ సింగిల్ పవర్ సప్లైతో పనిచేస్తుంది, కానీ సర్కిట్ ఆవశ్యకత ఆధారంగా ఇది అనేక ప్యాకేజెస్లో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 7408 ఇంటిగ్రేటెడ్ సర్కిట్ యొక్క పిన్ కాన్ఫిగరేషన్ చూద్దాం. పిన్స్ 1 మరియు 2 మొదటి అండ్ గేట్కు ఇన్పుట్స్గా పనిచేస్తాయి. పిన్ 3 మొదటి అండ్ గేట్ కొరకు అవుట్పుట్ అవుతుంది. పిన్స్ 4 మరియు 5 రెండవ అండ్ గేట్ కొరకు ఇన్పుట్స్గా పనిచేస్తాయి.
పిన్ 6 రెండవ AND గేట్ కొరకు అవుట్పుట్ అవుతుంది. పిన్స్ 9 మరియు 10 మూడవ AND గేట్ కొరకు ఇన్పుట్స్గా నిర్దేశించబడతాయి. పిన్ 8 మూడవ AND గేట్ కొరకు అవుట్పుట్ను అందిస్తుంది. పిన్స్ 12 మరియు 13 నాల్గవ AND గేట్ కొరకు ఇన్పుట్స్గా పనిచేస్తాయి. పిన్ 11 నాల్గవ AND గేట్ కొరకు అవుట్పుట్ అవుతుంది. పిన్ 7 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడుతుంది. పిన్ 14 సప్లై వోల్టేజ్ కొరకు ఉపయోగించబడుతుంది. 7408 ఐసీ కొరకు సప్లై వోల్టేజ్ అంటే VCC సాధారణంగా +5 వోల్ట్ అని గమనించండి. OR లాజిక్ గేట్ కొరకు ఐసీ. లాజికల్ కూడిక పనిని నిర్వహించే గేట్ను OR గేట్ అంటారు. దీన్ని OR ఫంక్షన్ అని కూడా అంటారు. 2 లేదా ఎక్కువ ఇన్పుట్స్ కొరకు 1 మాత్రమే లేదా అన్ని ఇన్పుట్స్ హైగా ఉంటే OR హై అవుట్పుట్ను మాత్రమే ఉత్పన్నం చేస్తుంది. ఇది OR లాజిక్ పని మాదిరిగానే పనిచేస్తుంది. ఇది OR గేట్ కొరకు చిహ్నం. ఒక OR గేట్ కొరకు లాజికల్ వ్యక్తీకరణ y = a or b. OR లాజిక్ గేట్ ఐసీ కొరకు ఇన్పుట్ పిన్స్ n సంఖ్య కాన్ఫిగరేషన్ను నిర్ణయిస్తుంది. n ఇన్పుట్స్ ఉన్న ఒక OR గేట్ కొరకు AND గేట్ మాదిరిగానే 2 n సంభావ్య సమ్మేళనాలు ఉంటాయి. OR గేట్ కోసం ఉపయోగించబడే IC 7432. ఈ ఐసీలో 4 OR లాజిక్ గేట్స్ ఉంటాయి. ప్రతి గేట్ ఇతర గేట్స్ను మార్చకుండా వేర్వేరుగా ఉపయోగించబడుతుంది. కాబట్టి దీన్ని క్వాడ్రూపుల్ 2 ఇన్పుట్స్ OR లాజిక్ గేట్స్ అంటారు. ఇప్పుడు మనం ఒక 7408 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ యొక్క పిన్ కాన్ఫిగరేషన్ చూద్దాం. పిన్ 1 మరియు పిన్ 2 మొదటి OR గేట్కు ఇన్పుట్స్గా పనిచేస్తాయి, కాగా పిన్ 3 దాని అవుట్పుట్ అవుతుంది. పిన్ 4 మరియు పిన్ 5 రెండవ OR గేట్ కొరకు ఇన్పుట్స్గా పనిచేస్తాయి. పిన్ 6 దాని అవుట్పుట్ అవుతుంది. మూడవ OR గేట్ కొరకు పిన్ 10 మరియు పిన్ 9 ఇన్పుట్స్గా నిర్దేశించబడతాయి మరియు పిన్ 8 అవుట్పుట్ అవుతుంది. నాల్గవ OR గేట్ పిన్ 12 మరియు పిన్ 13 ఇన్పుట్స్గా ఉపయోగిస్తాయి మరియు దాని అవుట్పుట్ పిన్ 11 అవుతుంది. పిన్ 7 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడుతుంది. పిన్ 14 సప్లై వోల్టేజ్ లేదా VCC సాధారణంగా +5 వోల్ట్. నాట్ లాజిక్ గేట్ కొరకు ఐసీ. ఇన్వర్షన్ పని నిర్వహించే గేట్ను నాట్ గేట్ అంటారు. ఒకే ఒక్క ఇన్పుట్ కొరకు నాట్ గేట్ అవుట్పుట్ను ఇన్పుట్ యొక్క ఒక పూరకంగా ఉత్పత్తి చేస్తుంది. ఒక్క ఇన్పుట్ మాత్రమే లోగా ఉంటే నాట్ గేట్ హై అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఒకవేళ ఇన్పుట్ హై అయితే లో అవుట్పుట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నాట్ లాజిక్ పని మాదిరిగానే పనిచేస్తుంది. ఇది నాట్ లాజిక్ గేట్ యొక్క చిహ్నం. IC 7404 ఒక హెక్స్ ఇన్వర్టర్ చిప్. అంటే ఇందులో 6 స్వతంత్ర ఇన్వర్టర్ గేట్స్ ఉంటాయి. ఇది సాధారణంగా 14 పిన్ ప్యాకేజీలో వస్తుంది. దీని పిన్ కాన్ఫిగరేషన్ను చూద్దాం. పిన్ 1 మరియు పిన్ 2 మొదటి ఇన్వర్టర్ అవుతాయి. ఇందులో పిన్ 1 ఇన్పుట్ మరియు పిన్ 2 అవుట్పుట్. రెండవ ఇన్వర్టర్లో పిన్ 3 ఇన్పుట్గా మరియు పిన్ 4 అవుట్పుట్గా ఉంటుంది. మూడవ ఇన్వర్టర్ కొరకు పిన్ 5 ఇన్పుట్గా పనిచేస్తుంది మరియు పిన్ 6 అవుట్పుట్. నాల్గవ ఇన్వర్టర్ పిన్ 9ను ఇన్పుట్గా మరియు పిన్ 8ను అవుట్పుట్గా ఉపయోగిస్తుంది. ఐదవ ఇన్వర్టర్ కొరకు పిన్ 11 ఇన్పుట్గా ఉంటుంది, పిన్ 10 అవుట్పుట్ అవుతుంది. చివరగా 6వ ఇన్వర్టర్లో పిన్ 13 ఇన్పుట్గా ఉంటుంది మరియు పిన్ 12 అవుట్పుట్ అవుతుంది. పిన్ 7 గ్రౌండ్కు కనెక్ట్ చేయబడుతుంది. పిన్ 14 సప్లై వోల్టేజ్ VCCకు కనెక్ట్ చేయబడుతుంది. ఇది సాధారణంగా +5 వోల్ట్. దీనితో మనము ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ అంశాలు నేర్చుకున్నాము. ప్రాథమిక లాజిక్ ఐసీలు మరియు వాటి పనులను గుర్తించాము. చూసినందుకు ధన్యవాదములు. ఈ సెషన్ యొక్క 2వ భాగంలో తిరిగి కలుద్దాం.